ఇవాళ జయప్రకాష్ నగర్ లో 5వ డివిజన్ ఇక్కడ 25 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రోడ్లు అనేవి నిరంతరమైన ప్రక్రియ, చిన్న చిన్న రోడ్లు. ఇప్పుడు ప్రధానమైన రోడ్లు కూడా కొత్త రోడ్లు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తా ఉంది. విజయవాడ నగరంలో వచ్చే రోడ్లన్నీ కూడా బయట నుంచి అటు పెనమలూరు కాన్స్టిట్యున్సీ కానివ్వండి, లేకపోతే గన్నవరం కాన్స్టిట్యున్సీ కానీ అక్కడి నుంచి వచ్చే రోడ్లన్నీ కూడా డెవలప్ చేసుకోవడానికి, పటిష్టపరచుకోవడానికి సిఆర్డీ సహకారంతో ఆ ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇవాళ ప్రత్యేకంగా ఈ రోడ్లో వేసుకునే సమయంలో ఇక్కడ సోదరి మండలందరూ కూడా చెప్పింది శానిటేషన్ బాగాలేదని చెప్పారు. ఇక్కడ ఉన్న వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారని చెప్పారు. అది ఇమీడియట్ గా అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇవాళ రేపట్లో ఒక 50 మంది రిక్రూట్ చేస్తా ఉన్నాం. ఆ 50 మందిలో 40 మంది తూర్పు నియోజకవర్గానికి ఇస్తున్నామని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కూడా స్టార్టింగ్ లో వచ్చే ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఒకటి ఉన్న సమస్యలను ఎదుర్కొంటూ ఆ పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఇటు అధికారులతోనూ ప్రజల సహకారంతోనూ అందరి సహకారంతో ముందుకు వెళ్లి మన విజయవాడ నగరాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు దాన్ని అభివృద్ధి పరచుకోవటం, అది రానున్న కాలంలో కూడా వచ్చే అనేకమైన కార్యక్రమాలకి రాజధానికి ఇది ముఖద్వారం అవటం, అన్నిటి దృష్ట్యా విజయవాడ నగరం మీద ప్రత్యేకమైన దృష్టితో చంద్రబాబు గారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఆయన సహకారంతో ఈ ప్రజల యొక్క రిక్వైర్మెంట్స్, ప్రజల యొక్క అవసరాలన్నీ కూడా సాధించుకుని ప్రజల యొక్క సంతృప్తిని పొందుతామని తెలియజేస్తాం.